అమరావతిలో హోంమంత్రి అనిత సిఐడి అధికారులతో కలిసి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను చర్చించారు. అగ్రిగోల్డ్ యజమానులు ఎన్నో కుటుంబాలకు అన్యాయం చేసిందని 12 ఏళ్లు గడిచినా పరిష్కారం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని హోంమంత్రి అనిత అన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుని 6 నెలల్లో డబ్బు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే సిట్ లేదా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. 20,000 రూపాయలు చెల్లించాల్సిన వారు 6 లక్షల మంది, 20,000 లోపు చెల్లించిన వారు 3 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ఆస్తులు అమ్మి డబ్బు చెల్లించే వ్యవహారం జరగకుండా యాజమాన్యం అడ్డుపడుతోందని మంత్రి అనిత ఆరోపించారు. ప్రజల నుంచి పెట్టుబడుల రూపంలో 7,300 కోట్లు అగ్రిగోల్డ్ వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వెలగపూడి సచివాలయ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారి ఛాంబర్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై సమీక్షా సమావేశానికి వారు పిలిచారు. సిఐడి డిపార్ట్మెంట్తో ముందు మాట్లాడారు. తర్వాత మాతో మినిస్టర్ గారితో పాటు కుటుంబరావు గారు హైపవర్ కమిటీ మెంబరు, అలాగే సిఐడి ఎస్పీ ఈశ్వర్ గారు పాల్గొన్నారు. మా వైపు నుంచి నాతో పాటు మా ప్రధాన కార్యదర్శి పి తిరుపతిరావు గారు, ఉప ప్రధాన కార్యదర్శి బి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర నాయకులు గగన్ గారు మేము కలవటం జరిగింది. ప్రధానంగా అగ్రిగోల్డ్ సమస్య అవ్వ కుటుంబం 7,386 కోట్లు 32 లక్షల మంది నుండి 8 రాష్ట్రాలకు చెందిన వాళ్ళని కొల్లగొట్టి రేపు వచ్చే జనవరి 4వ తారీఖుకి 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరంలోకి పోతుంది. మొదట టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నాయి. వెలగపూడి